నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు మనం అనేక అంశాలను కూడా చూసాం. కానీ రక్తపు ఏరులతోని ఓ నియోజకవర్గం అల్లాడిపోతూ ఉంది, రక్తపు ఏరులై పారుతూ ఉంది. ఏదో కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ల నుంచే దాదాపు 155 రోజులు కానేలేదు, అప్పుడే మొదలైంది నీచ రాజకీయం. మరొకసారి సినిమాలను రక్తి కట్టించే విధంగా జరుగుతున్న ఈ రాజకీయ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలానికి సంబంధించి దిద్దునూరు అనే గ్రామానికి సంబంధించి కాశన్న అనే వ్యక్తి మీద అకారణంగా అన్యాయంగా కూడా గొడ్డళ్లతో దాడులు చేసి హత్య చేసిన ఉదంతం మరొకసారి శ్రీధర్ రెడ్డికి సంబంధించిన హత్య మనం మళ్ళీ చూస్తాం. అయితే ఈ కేసులకు సంబంధించిన పరంపర, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయి కొల్లాపూర్ నియోజకవర్గం. ఒకప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గం అంటే శాంతియుతంగా చరిత్రకు నిలువుటద్దంలా ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ నియోజకవర్గంగా మారుస్తున్న తీరు కనబడుతుంది. మరి రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి అనేక మంది బాధితులు కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ను ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గంలో గతంలో జరిగిన హత్య గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు, దాంట్లో వ్యక్తిగతంగా జరిగింది, అందుకే నేను ఆ కేసును పట్టించుకోనంటూ మంత్రి జూపల్లి చెప్తున్న పరిస్థితి. మరి తాను ఎమ్మెల్యే కాకముందుకు ఇదే కుటుంబం దగ్గరికి వచ్చి బాధితులను ఓదార్చి అన్ని విధాలా నేను ఉంటానని చెప్పి ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ వేసే వరకు కూడా అన్నీ నేనై చూస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి వారి ఓటు బ్యాంకునంతా కూడా లాక్కొని ఈరోజు అధికారంలోకి రాగానే మాట మార్చారు అంటూ బాధితులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాశన్న తమ్ముడు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి అసలు? నమస్తే అన్న, నా పేరు శివ, మా అన్న పేరు కాశన్న. ఏ ఊరు, ఏ మండలం, ఏంది? మాది కొల్లాపూర్ నియోజకవర్గం, పెదకొత్తపల్లి మండలం, దేదినేనిపల్లి గ్రామం. మా అన్న దేదినేనిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. 2018 సంవత్సరంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఉన్న పరిస్థితుల్లో కూడా మా అన్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని తిరిగి ఊర్లో ఒక రాజకీయం అనేది తెచ్చిండు. ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మా అన్నను అతి దారుణంగా నరికి చంపడం జరిగింది. అప్పుడు నరికి చంపినప్పుడు మాకు న్యాయం చేస్తారని కృష్ణారావు మా దగ్గరికి వచ్చి న్యాయం చేస్తామని చెప్పి సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. మా అన్న భార్య వదినను మా అన్న బిడ్డను తీసుకొచ్చి సాక్షాత్తు సచివాలయంలో జనవరి 15 రోజున ప్రెస్ మీట్ పెట్టి, నెల రోజులు గడవ ముందుకే మీ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటాం, చంపిన వ్యక్తులపై శిక్ష పడే విధంగా నేను చర్యలు తీసుకుంటామని ఆ రోజు సచివాలయంలో సాక్షాత్ మాట ఇచ్చి, నేడు మే 24 రోజు ఏం సంబంధం లేదు అక్రమ సంబంధం అని పేపర్లు చూపిస్తున్నాడు. ఆ రోజు కనిపించలేదా అక్రమ సంబంధం అని? ఈరోజు మా కుటుంబం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు మా అన్న శివరాజకీయం మీద ఓట్లు దండుకొని గెలిచిన కృష్ణారావు ఈరోజు అక్రమ సంబంధం అని మా కుటుంబాన్ని బజారుకి గెలిచిండ్రు. ప్రతిరోజు ఎలక్షన్స్ గడవక ముందుకు ప్రతిరోజు మా అన్న శివరాజకీయంతో గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపులలో ప్రతిరోజు మిసైల్ పెట్టుకుంటా శివరాజకీయాలు చేసినాని గత ప్రభుత్వం నిందలు వేసిన కృష్ణారావు ఈరోజు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు సామాన్య కుటుంబంలో మేము పుట్టినామన్నా, ఒక బీసీ బిడ్డ. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్య చనిపోతే కృష్ణారావు అక్రమ సంబంధం అని వాళ్ళు అంటున్నారు, మా అన్నది అక్రమ సంబంధం అంటున్నారు. అక్రమ సంబంధం చంపిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అక్రమ సంబంధం అనే ఒక నెపనూతి కుటుంబాన్ని బదనాం చేస్తున్నాడు. మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు. ఆయన న్యాయం చేస్తారని కృష్ణారావు కొడుకు దగ్గర కూడా పోయినాం. కొడుకు దగ్గరికి పోయి మేము చాలా టైం తీసుకొని మాట్లాడినాం. కృష్ణారావు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఫోన్లు చేసిన ఎత్తాడు, మెసేజ్ చేసిన రెస్పాన్స్ ఇయ్యాడు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కానికి వస్తుంది. 6 నెలల నుంచి తిప్పల పడుతూనే ఉండం, తిరుగుతూనే ఉండం, చేస్తూనే ఉండం. ఇప్పటి వరకు మాకు 1% కూడా న్యాయం జరగలేదు. తిప్పించుకోవడం తప్ప ఎక్కడ మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. అదే ఎఫ్ఐఆర్ కాపీలు చూపించుకుంటూ అక్రమ సంబంధం అని చూపిస్తున్నాడు. అదే ఎఫ్ఐఆర్ కాపీలు చూపిస్తూ అక్రమ సంబంధం, ఆ రోజు అక్రమ సంబంధం ఎఫ్ఐఆర్ కాపీ చూపించామన్నాడు. 7 మంది కలిసి హత్య చేసిరు. ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగమని పోరాడినందుకు 27 మంది మీద కేసు పెట్టినామని అదే కృష్ణారావు చెప్పి ఈరోజు ఒకరి అక్రమ సంబంధం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మాకు కృష్ణారావు దాదాపు అన్ని విధాలుగా మోసం చేసినానా, ఇదొక చీటర్.